హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ యొక్క ఓటర్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతోంది. ఈ యొక్క వెరిఫికేషన్‌కి సంబంధించి మరొక 4 రోజులు మాత్రమే గడువనేది ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ప్రస్తుతం ఓటర్ కార్డుకి సంబంధించిన వెరిఫికేషన్‌లో BLOలు ఏవైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క ఫార్ములనేది ఇప్పటికే మీకైతే అందజేసుంటారు. ఇవి ఎవరైతే ఫిల్ చేసి అంటే వారికి సంబంధించిన కొత్త ఫోటోతో పాటు వారికి సంబంధించిన ఓటర్ కార్డుకి సంబంధించిన వివరాలు, తల్లిదండ్రులకు సంబంధించిన ఓటర్ కార్డు వివరాలనేది ఎవరైతే ప్రస్తుతం సబ్మిట్ అనేది చేసి మీరు అందజేస్తున్నారో ఆ యొక్క వివరాలనేది ఖచ్చితంగా ఆన్‌లైన్ లో కూడా సబ్మిట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ అనేది ఇచ్చేసినంత మాత్రాన మీకు ఓటు హక్కు ఉంటుందని మీరైతే గ్యారంటీగా పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఈ యొక్క SIR ఫామ్ అనేది సంబంధిత BLOలు ఆన్‌లైన్ లో సబ్మిట్ అనేది చేసినప్పుడు మాత్రమే మీ యొక్క ఓటు హక్కు ఉండేదానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే మీరు ఇచ్చిన ఈ యొక్క SIR ఫామ్ అనేది మీకు సంబంధించి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఆన్‌లైన్ లో మీకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓటర్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ అనేది చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఆన్‌లైన్ లో సబ్మిట్ అనేది చేసినట్లు ఇక్కడైతే రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే మీకు సంబంధించిన BLOలు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ లో సబ్మిట్ అనేది అయితే చేసేసినట్లు. ఒకవేళ ఇక్కడ సబ్మిట్ అనేది చేయకపోయినా లేదా ఇప్పటికే సబ్మిట్ అనేది చేసేసి ఉన్నా మీకు సంబంధించిన BLOతో మీరు మాట్లాడాలి అనుకున్నట్లయితే వారికి డైరెక్ట్ గా మీరు కాల్ అనేది రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు ఆన్‌లైన్ లో వారికి సంబంధించి మాకు కాల్ చేయండి. నాకు ఈ యొక్క ఓటర్ కార్డుకి సంబంధించిన సమస్యలు అనేది ఉన్నాయి. అందులో నాకు ఓటర్ కార్డ్‌లో ఏదైనా సరే మార్పులు, చేర్పులు చేసుకునేదానికి ఛాన్స్ అనేది ఉందా లేదా వారినైతే అడగొచ్చు. అంటే తప్పులు అనేది ఉన్నట్లయితే సవరించుకునే దానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఏ విధంగా వారితో రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలో కూడా ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఒకవేళ మీకు సంబంధించి ఇప్పటికే ఈ యొక్క SIR ఫామ్ అనేది ఆన్‌లైన్ లో BLO గనుక సబ్మిట్ అనేది చేయకపోయినట్లయితే మీరే స్వయంగా మీకు సంబంధించి ఆన్‌లైన్ లో సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇది 2 స్టెప్పుల్లో నేను మీకైతే తెలియజేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఎటువంటి కష్టపడాల్సిన పని కూడా లేదు. ఈ యొక్క వీడియోకి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికన్నా ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఇంకా ఓటర్ కార్డుకి కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ యొక్క వయసు అనేది 17 సంవత్సరాలు అనేది పూర్తి అనేది అయి ఉన్నట్లయితే వెంటనే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చున్నాను. ప్రస్తుతం 2026 ఉన్న తాజా అప్డేట్ ప్రకారం నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అనేది అయినట్లయితే మీరు కొత్త ఓటర్ కార్డుకి మీరు ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన ఓటర్ కార్డుకి సంబంధించిన ప్రింట్ అనేది అయిందా లేదో కూడా మీరు ఆన్‌లైన్ లో చెక్ చేసుకునే ప్రస్తుతం ప్రాసెస్ అయితే రావడం జరిగింది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద SIR ఫామ్ అనేది ప్రస్తుతం BLOలు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికైతే అందజేస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి అయితే ఇచ్చేస్తున్నారు. అయితే ఇచ్చిన ఈ యొక్క SIR ఫామ్ అనేది ఖచ్చితంగా మీరు ఫిల్ అనేది చేసి మీ యొక్క కొత్త ఫోటోతో పాటు కొత్త ఓటర్ కార్డుకి సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ అనేది ఉన్నాయో అవి మొత్తం ఫిల్ చేసి మీ యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరైతే ఫిల్ చేసి వారికి అయితే అందజేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ప్రాసెస్ ఇదే అప్లికేషన్ ఫామ్ అనేది అనుకున్నట్లయితే ఇక్కడ ఎవరిదైతే డీటెయిల్స్ అనేది ఇచ్చున్నారో వారికి సంబంధించిన కొత్త కొత్త ఫోటో ఇక్కడైతే అంటించాలి. ఇక్కడ పైన ఎవరిదైతే ఓటర్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అనేది వచ్చాయో వారికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు వారికి సంబంధించిన తల్లిదండ్రుల డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 40 సంవత్సరాల లోపల మీ యొక్క వయసు గనుక ఉన్నట్లయితే మీరు కుడివైపు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ వయసు 40 సంవత్సరాల కన్నా పైబడి ఉన్నట్లయితే ఇటువైపు మీరైతే ఫిల్ చేయాలి. ఎందుకంటే 1987 తర్వాత కనుక మీరు పుట్టి ఉన్నట్లయితే 2002 ఓటర్ జాబితాలో మీ యొక్క ఓటు హక్కు అనేది ఉండేదానికి ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రులు ఎవరో ఒకరికి సంబంధించిన ఓటు హక్కుతో మీరైతే లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 1987కి ముందు కనుక పుట్టినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది ఓటర్ జాబితాలో ఉంటుంది కాబట్టి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ తో పాటు పార్ట్ నంబరు, సీరియల్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇవి ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకైతే చెప్తాను. ఇప్పుడు మీకు సంబంధించి ఈ యొక్క BLOలు ఈ యొక్క SIR ఫామ్ అనేది ఆన్‌లైన్ లో సబ్మిట్ అనేది చేశారా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నాను. ఇక్కడ ఖచ్చితంగా మీరైతే సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే మెయిల్ ఐడి లేకపోతే మెయిల్ ఐడి ఉన్నట్లయితే ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క మొబైల్ నంబర్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి మరలా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీరు ఈ యొక్క వెబ్సైట్ లోకి పూర్తిగా లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ అన్ని రకాల ఆప్షన్లు ఈ ప్రస్తుతం మీరైతే వాడుకోవచ్చు. ఇక్కడ మెయిన్ గా మీరు చెక్ చేయాల్సింది ఏమిటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద SIR ఫామ్ ఏదైతే ఉందో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ SIR 2026కి సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్ కి సంబంధించి ఎపిక్ నంబర్ ఇన్ 2026 అంటే 2026కి సంబంధించి ప్రస్తుతం ఉన్న జాబితాలో అంటే ఓటర్ కార్డుకి సంబంధించిన పేరు ఓటర్ కార్డు నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి.
చూడండి, సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పటికే నాకు సంబంధించిన ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఆల్రెడీ సబ్మిట్ అనేది చేసేసారు అని ఇక్కడైతే రావడం జరిగింది. ఒకవేళ మీరు సబ్మిట్ అనేది చేసేసిన తర్వాత కూడా ఏదైనా సరే మార్పులు చేర్పుల కోసం మీ యొక్క బిఎల్ఓను కాంటాక్ట్ అనేది అవ్వాలి అనుకున్నట్లయితే అది ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలో కూడా నేను మీకు చివరిలో చెప్తాను. అయితే ఒకవేళ ఇక్కడ మీకు సబ్మిట్ అనేది ఇక్కడ నాకైతే సబ్మిట్ అనేది చేసినట్లయితే రావడం జరిగింది. ఒకవేళ ఇక్కడ సబ్మిట్ అనేది చేయకపోయినట్లయితే ఏ విధంగా వస్తుంది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మరలా రీసెట్ బటన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మరలా నేనైతే స్టేట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఎవరిదైతే ఈ యొక్క ఫామ్ అనేది ఇంకా ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేయలేదో ఇక్కడ చూడండి, ఎవరిదైతే ఇంకా ఈ యొక్క ఫామ్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేయలేదో వారికి సంబంధించిన ఎపిక్ నంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇందాక నాకు ఏమొచ్చింది, ఎపిక్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఆల్రెడీ సబ్మిట్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ వీరిది సబ్మిట్ అనేది చేయలేదు కాబట్టి వారికి సంబంధించిన సబ్మిట్ అనేది ఆన్లైన్ లో చేసుకోవడం కోసం ఈ యొక్క ప్రాసెస్ అయితే రావడం జరిగింది. మీకు ఇప్పటికే ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేసేసినట్లయితే ఈ విధంగా మీకైతే రాదు. ఒకవేళ సబ్మిట్ అనేది చేయకపోయినట్లయితే ఈ విధంగా వస్తుంది. మీరే ఆన్లైన్ లో చేయాలనుకున్నట్లయితే చేసేయండి. ఒకవేళ మీరు బిఎల్ఓ ద్వారా చేపించుకోవాలి అనుకున్నట్లయితే చివరిలో నేను చెప్పిన కాల్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోండి. లేదా మీకు ఏదైతే ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఇచ్చున్నారో అది ఫిల్ చేసి వారికి అందజేసినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేయాలి కాబట్టి నేను ఇచ్చిన ఈ యొక్క ఎపిక్ నంబర్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడైతే వచ్చింది, ఇందులో తప్పులు అనేది ఉన్నాయా లేదో కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఏమిటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న పేరు అలాగే ఓటర్ కార్డ్ లో ఉన్న పేరు రెండు ఒకటేగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్ లో ఫిల్ చేసుకోమని ఈ విధంగా అయితే వస్తుంది. అంటే చివరిలో మనం ఆధార్ కి సంబంధించిన అథెంటికేషన్ అనేది చేయాలి కాబట్టి, అంటే ఓటర్ కార్డుకి ఆధార్ నంబర్ లింకింగ్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క రెండిట్లో ఒకే పేరు అనేది ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అనేది అయితే వస్తుంది. రెండిట్లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే చివరిలో మనకు రిజెక్ట్ అనేది అయితే అయిపోతుంది. అది కూడా నేను మీకు చివరిలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నాకు ఓటర్ కార్డ్ లో ఇనిషియల్ కి సంబంధించిన పేరు అనేది తప్పుగా ఉంది. అయినా కూడా నేను ఏం చేస్తున్నానంటే ట్రై చేస్తున్నాను అవుతుందా లేదా అనే దానికి సంబంధించి. ఇక్కడ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఓటర్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అనేది అయినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకు సంబంధించిన ఓటర్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసి సబ్మిట్ మీద ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఓటీపీ అనేది వచ్చింది, ఎంటర్ అనేది చేసేసాను. ఇక్కడ చూడండి, తర్వాత ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టోటల్ గా 3 ఆప్షన్లు అనేది ఉంటాయి. ఈ 3 ఆప్షన్లు చూసుకున్నట్లయితే 2002, 2003, 2005 ఈ యొక్క సంవత్సరాలకు సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో తల్లి లేదా తండ్రి లేదా గ్రాండ్ ఫాదర్ అంటే తాతలు లేదా ఎవరైతే అమ్మమ్మలు ఉన్నారో లేదా నానమ్మలు ఉన్నారో వారికి సంబంధించి ఓటు హక్కు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి యొక్క ఆప్షన్ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో లేకపోతే 2025, 2026కి సంబంధించిన డేటాలో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అసలు ఏది లేకపోయినట్లయితే చివరిలో అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి, రెండో ఆప్షన్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మాకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి 2002కి సంబంధించిన ఓటర్ జాబితాలో పేరు అనేది ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ యొక్క 2002కి సంబంధించిన డేటా మనం అయితే చెక్ చేయాలి. చెక్ చేయాలంటే ముందుగా మీరు ఏం చేయాలంటే 2002కి సంబంధించిన ఓటర్ జాబితాలో మీ యొక్క తల్లి లేదా తండ్రి లేదా ఎవరిదైతే మనం ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేస్తున్నామో వారికి సంబంధించిన పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది తెలియజేసి ఉండాలి. అలాగే ఓటర్ కార్డుకి సంబంధించిన లిస్ట్ లో వారికి సంబంధించిన సీరియల్ నంబర్ అంటే 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కాబట్టి మీకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక నంబర్ అనేది ఉంటుంది. ఆ యొక్క నంబర్ కూడా ఇక్కడైతే ఉంటుంది, అది కూడా మీరైతే ఎంటర్ చేయాలి. ఇప్పుడు అది ఏ విధంగా చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లేదా మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించి 2002కి సంబంధించిన ఓటర్ కార్డు ఏదైతే ఉందో అందులో కూడా వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఉంటాయి, అవి కూడా ఎంటర్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకు రెడ్ కలర్ లో ఏవైతే చూపిస్తున్నాయో ఈ యొక్క స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కటి మీరైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకు 3 అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉందో అది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ గా గుర్తు పెట్టుకోండి, మీకు సంబంధించి 2002లో మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే కావాలి అనుకుంటున్నామో వారికి సంబంధించిన పూర్తి పేరు ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇంటి పేరుతో సహా మీరైతే ఎంటర్ చేయండి. లేదా మీరు డైరెక్ట్ గా మీ యొక్క ఇంటి పేరుతో ట్రై చేస్తామన్నా లేదా వారి యొక్క పేరుతో ఎంటర్ చేస్తామన్నా ట్రై చేయండి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని పేర్లు అయితే ఉన్నాయో అన్ని పేర్లు ఇక్కడైతే రావడం జరుగుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇనిషియల్ తో ట్రై చేశాను. మా ఇనిషియల్ తో కొంతమంది ఉంటారు కాబట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాప్చా ఉంది. ఈ యొక్క క్యాప్చాను కూడా తప్పు లేకుండా ఎంటర్ చేయండి. ఈ యొక్క 3 మాత్రమే మనం ఎంటర్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఏదైతే నేమ్ అనేది ఇచ్చినామో ఆ యొక్క నేమ్ కు సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ వారిలో మీకు సంబంధించిన పేరు అనేది ఇచ్చున్నాం కాబట్టి వారికి సంబంధించిన రిలేటివ్ పేరు ఇవి రెండు మీరైతే మ్యాచ్ చేసుకోండి. అది కూడా లేదు అనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మొదటి వ్యక్తికి సంబంధించి మా రిలేషన్ అనేది అనుకున్నట్లయితే
ఇక్కడ వారికి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది అయితే అడుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది ఇక్కడ ఈ యొక్క నంబర్ మనకైతే కావాలి కాబట్టి ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసి అలాగే అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ యొక్క అసెంబ్లీ మనం అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పోలింగ్ స్టేషన్ నంబర్ దగ్గర ఇక్కడ మనం ఏదైతే ఈ యొక్క పోలింగ్ స్టేషన్ నంబర్ అనేది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పార్ట్ సీరియల్ నంబర్ అంటే ఈ ఓటర్ కి సంబంధించిన అంటే ఈ యొక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇతనికి సంబంధించి ఈ యొక్క నంబర్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ యొక్క నంబర్ ని ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ నాకు సంబంధించిన ఎవరైతే పైన ఈ యొక్క సీరియల్ నంబర్ అనేది ఇచ్చామో వారికి సంబంధించిన రిలేషన్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. నేను అన్ని కరెక్ట్ గా ఇచ్చేసాను కాబట్టి ఎవరిదైతే ఇక్కడ మదర్ది అనేది ఇచ్చినాను కాబట్టి తల్లికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించి ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ డీటెయిల్స్ అన్ని మాకు తెలియవు కదా అనుకుంటున్నారు. అవి ఏమీ లేదు, చాలా ఈజీ. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అలాగే నీకు సంబంధించిన గార్డియన్ ఎవరైతే ఉన్నారో తండ్రి అలాగే తల్లికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి రెండు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఆప్షనల్ అనేది ఉంది కదా, ఈ ఆప్షనల్ ఉంది అంటే మీరు అవి ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ తెలిసినట్లయితే ఎంటర్ చేయండి. ఎపిక్ నంబర్లు అనేది ఉన్నట్లయితే ట్రై చేయండి. ఇక్కడ ఖచ్చితంగా మీకు సంబంధించిన కొత్త ఫోటో కనుక ఉన్నట్లయితే అది ఎంటర్ చేసినట్లయితే ప్రస్తుతం త్వరలో రాబోతున్న ఓటర్ కార్డుకు సంబంధించి మీ యొక్క కొత్త ఫోటోతో మీకు ఓటు హక్కు అంటే ఓటర్ కార్డు అనేది అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి నాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ అనేది చేసేసాను. ఇక్కడ సబ్మిట్ అనేది కదా, ఈ యొక్క సబ్మిట్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించి ఆధార్ ఈసైన్ అయితే అడుగుతుంది. ఈ యొక్క ఆధార్ ఈసైన్ అనేది సక్సెస్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు ఇది వర్క్ అనేది అయితే అవుతుంది. ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. గెట్ ఓటీపీ అలాగే ఓటీపీ సంబంధించిన ఈ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి సబ్మిట్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించి ఫైనల్ గా ఈ యొక్క మొబైల్ నంబర్ అంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీ అనేది వచ్చింది. సబ్మిట్ అయితే చేసేసాను. ఇక్కడ చూడండి నేను ముందే చెప్పాను కదా, నా యొక్క ఆధార్ కార్డులో పేరు అలాగే ఈ యొక్క ఓటర్ కార్డులో పేరు రెండు తప్పుగా ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ మిస్ మ్యాచ్ అనేది వచ్చింది కాబట్టి నాకు రిజెక్ట్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, మీరు వెంటనే బిఎల్ఓను కాంటాక్ట్ అనేది అవ్వమని అయితే చెప్తుంది. ఒకవేళ మీకు అన్ని కరెక్ట్ గా ఉన్నట్లయితే అంటే ఆధార్ కార్డులో పేరు ఓటర్ కార్డులో పేరు రెండు సక్రమంగా కనుక అంటే కరెక్ట్ గా ఉన్నట్లయితే ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా మీకైతే చూపిస్తుంది. అంటే రెండు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్ అనేది అంటే ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది. ఈ యొక్క రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తుంది. నాకైతే ఇది రిజెక్ట్ అనేది అయిపోయింది కాబట్టి మ్యాచింగ్ అనేది కాలేదని వెంటనే బిఎల్ఓ అయితే కాంటాక్ట్ అవ్వమంటుంది. ఇప్పుడు మనం బిఎల్ఓను ఏ విధంగా కాంటాక్ట్ అనేది అవ్వాలి అంటే మనకు ఈ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ అనేది ఇంకా ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేయకపోయినా లేదా మీకు ఈ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ లో మీరే సబ్మిట్ అనేది చేస్తున్నట్లయితే మిస్ మ్యాచ్ అనేది వస్తూ ఉన్నా లేదా ఓటర్ కార్డుకి సంబంధించి ప్రస్తుతం వచ్చిన లిస్ట్ లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి మీరు బిఎల్ఓతో కాంటాక్ట్ అనేది అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన ఎపిక్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నాకు సంబంధించిన ఎపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన పేరు అనేది తప్పుగా ఉంది అంటే ఓటర్ ఇనిషియల్ అనేది తప్పుగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క బిఎల్ఓతో నేనైతే కాంటాక్ట్ అనేది అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు సంబంధించిన ఫోన్ నంబర్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే నాకు దీనికి సంబంధించిన ఈ యొక్క బిఎల్ఓకి కాంటాక్ట్ అనేది చేయమని వెళ్ళిపోతుంది. వారికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు వారు వెంటనే మనకైతే కాల్ చేసి మనకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లం అనేది ఉందో ఆ యొక్క ప్రాబ్లం కి సంబంధించి వారికి కనుక తెలియజేసినట్లయితే మనకు పూర్తి అప్డేట్ వారైతే తెలియజేస్తారు. ఇది ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాల్సిన ప్రాసెస్. అలాగే వారు ఇంకా ఆన్లైన్ లో ఈ యొక్క ఫామ్ అనేది ఫిల్ చేయకపోయినట్లయితే మీరే ఫిల్ చేసుకోవడం అలాగే బిఎల్ఓను కాంటాక్ట్ అనేది అయితే అవ్వాలనుకున్నట్లయితే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, మీరు మరొక 4 రోజులు మాత్రమే సమయం అనేది ఉంది. ప్రతి ఒక్కరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో సబ్మిట్ అనేది చేశారా లేదా అనే దానికి సంబంధించి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకుంటారు. ఏదైనా సరే తప్పు కనుక ఉన్నా లేదా ఫామ్ అనేది సబ్మిట్ అనేది చేయకపోయినట్లయితే మరొక 4 రోజులు మాత్రమే గడువు అనేది ఉంది. మీ యొక్క ఓటు హక్కు అనేది పోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. మరలా మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే మీకు తెలిసిన వారికి ఎవరికైనా సరే ఓటు హక్కు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చినాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే ట్రై చేయండి.